యువర్ ఫోటోగ్రాఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే కురుక్షేత్రంకి వచ్చినాం. కురుక్షేత్రానికి వచ్చినాం ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అర్థమైతే అంత పోనీనే ఉంది. ఓకే, పవిత్రమైపోయింది. తప్పులు చేసి పాపం చుట్టుకుంది. ఇప్పుడే పాపం అన్ని విముక్తి అయిపోయాయి. అక్కడ కనిపిస్తున్న పైన పెట్టినది స్టోన్స్ ఉన్నాయా, దాంట్లో మహాభారతాన్ని చెక్కి లైన్ గా పెట్టినారు. ఏ చూడు భలే వస్తుంది. యాక్చువల్లీ బోర్డు నడిపిస్తారంట, బట్ నైట్ కాబట్టి బోర్డు అలౌ చేయరంట. చెప్పులా ఈడో వదిలేయాలా? ఇది ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ అన్నమాట కురుక్షేత్రంలో. ఇక వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినాం ఇక బయటికి. A few moments later. డోంట్ వరీ, అట్లా వెళ్ళినాక లైటింగ్ ఒకసారి వస్తుంది. దీని గురించి అని దూరం నుంచి దన్న ఉరుక్కుంటూ వచ్చేసినాం. స్టాచ్యూ కనిపించగానే ఇది ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్ ట్రిప్ మొత్తంలో. అసలు మంచి ఎక్సైట్మెంట్గా ఉండే కురుక్షేత్రం విజిట్ అనగానే దీని గురించి వర్త్ ఇట్ అనిపించింది. ఇది చూడగానే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది బ్రెయిన్ లో. అక్కడ నిలబడి ఒక చిన్న చిన్న డీటెయిల్ అంతా అబ్జర్వ్ చేసి చూసినాం అనమాట. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే కదా. ఎందుకు అలా అరుస్తున్నావు? తర్వాత మిగిలిన ప్లేసెస్ అన్ని కవర్ చేయాలని తొందరగా చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇక ప్లేస్ కనబడితే ఏంటో అని చెప్పేసి వెళ్ళి లోపల చూసామన్నమాట. బాబా స్టెప్స్ మాత్రం చాలా కిందికి ఉన్నాయి. ఒకళ్ళం అట్లాంటి ఇవే అనుకుంటా. అక్కడ ఇది ఏంటో అని అక్కడ ఉన్న ఒక ఆయన అడిగితే పాప నా జపాన్ చేస్తుంది. ఇది ఏం ప్లేస్? ఫస్ట్ ప్లేస్ ఏ కోసే ప్లేస్? హిందీ ఆతా? జపం అయిపోయినాక ఆన్సర్ ఇచ్చిండనమాట. జపంలో ఉన్నానని. ఇది ద్రౌపది కోసం భీముడు కట్టించిండంట బావి. ఇందులో ఒక 1 రూపీ కాయిన్ వేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని నమ్మకం. అన్ని కవర్ చేయాలి. చినిగిపోతుంది. ఐ డోంట్ నో. ఇంటికి చెప్పిండు సార్ ముందే కింద బాగుంటుంది. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. లేదు, నాకు చినిపోయి వెళ్ళి కొట్టుకుంటా. నేను చూడాలి అంతే. ఇంకా చాలా అంత మేము అక్కడ స్టార్ట్ అయినామంట. అక్కడికి వెళ్తున్నాం. దమ్ము
దమ్ము వస్తుంది, కానీ నేను చూడాలి అని ఒక ఆతృత ఉందా, అది నన్ను ఆగనివ్వట్లేదు. అదేం లేదు, కానీ స్టిల్ నేను నా కళ్ళతో నేను చూసి డెఫినెట్గా నేను ఏమంటారు షోర్ చేసుకోవాలి నిజంగా అదేం లేదని. ఇంకా సగంలోనే వచ్చేసినాం రిటర్న్. మాకు ఫోన్ చేసి ఇక రండి వెళ్తున్నామని చెప్పినారు. ట్రిప్ మొత్తంలో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను స్టార్టింగ్ డే నుంచి దీని గురించి వచ్చిన అనమాట ట్రిప్కి. బస్సులో ఎక్కినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసిండ్రు, ఇంకిద్దరు రాలే అని మమ్మల్ని మోసం చేసిండ్రు. మేము ఇంకా తిరుగుతుండే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా ఇక్కడ గురుద్వార్కి వచ్చినాం అనమాట. ఇక్కడనే మా డిన్నర్ ఏర్పాటు చేసేసిండ్రు. గురుద్వార్లో ఉన్నాం, ఇక్కడ డిన్నర్ చేసేసినాం. సో ఇప్పుడు రూమ్కి వెళ్తాం. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, మిగతాది నేను వీడియో తీయలేకపోయినా. సో రూమ్కి ఇప్పుడు వచ్చిన. కురుక్షేత్రం వచ్చి మళ్ళీ మేము ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నాం. బికాస్ మా ట్రైన్ యాక్చువల్లీ కురుక్షేత్రం విజిట్ మాకు రేపు ఉండేది. సో ఈరోజు నైటే పెట్టేసినారు టు గో ఢిల్లీ. అండ్ మేము మళ్ళీ ఏదైనా ఉంటే విజిట్ చేయడం లేకపోతే షాపింగ్ చేయడం ఢిల్లీలో అని అనుకుంటున్నాం. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బికాస్ ఇది మాత్రం సడన్ ట్రిప్ కాబట్టి ఎవరికి తెలియదు అంటే మేము జస్ట్ కురుక్షేత్రం తర్వాత రిటర్నే అనుకున్నాం. బట్ మేము ఢిల్లీకి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది చేంజ్. అయితే ఇదే మేము సార్ వాళ్ళకి చెప్పినాం. సో అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలీదు, బట్ వీ హోప్ కన్ఫర్మ్ అయితే బాగుండు. The next day. అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాము, ఎట్లా వెళ్తున్నాము అన్ని క్లారిటీ లేదు, ఎలా వెళ్తామో ఇంటికి. బట్ మేము వెళ్తాం. ఇంకా మా సార్స్ వాళ్ళు బస్ మాట్లాడిండ్రు మా అందరిని తీసుకెళ్ళడానికి. ఇక వెయిట్ చేస్తుంది బస్, ఇక బస్లోకి ఎక్కాలి. A few moments later. ఇంకా బస్సు ఒక రైల్వే స్టేషన్కి కొంచెం డిస్టెన్స్లో ఆగింది. మేము బై ఆటోనో వాక్ వెళ్ళినాం, అంత గుర్తులేదు. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇంకొక 30 మినిట్స్లో మా ట్రైన్ ఉందంట. బ్రేక్ఫాస్ట్ చేసి రండి చేసి వస్తున్నారు. ఇక 30 మినిట్స్లో ఏం చేస్తా అని చెప్పేసి నేను ఇంకెళ్ళాను. ఇంకా మా ట్రైన్ వచ్చింది, వెళ్తున్నాం. ఇప్పుడు హాఫ్ టు ఢిల్లీ. ఢిల్లీ నుంచి మేము హైదరాబాద్ ట్రైన్. సార్ నిరంజన్ గారు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇంకా ఢిల్లీకి రీచ్ అయిపోయినాం. ట్రైన్ ఇప్పుడు దిగాను. ఢిల్లీ మీద మామూలుగా ఎండలేదు. ఏదైనా జ్యూస్ తాగుదామని చెప్పిండ్రు, తాగిన. ఒక చెట్టు కాయ అన్ని తీస్తావా, రోడ్ కూడా తీస్తావా? జరసేపు బాగా అవన్నీ డిలీట్ అయిపోతాయి, స్టోరేజ్ పెరగదు. ఇప్పుడు నడిచేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం, తీసుకొని వెళ్ళిపోండి. A few moments later. రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ బ్లూ ప్రింట్ ఆ టెంపుల్ లోపలనే పెట్టాను. ఇంకా రెడ్ ఫోర్ట్ చూద్దామని వచ్చేసినాం అనమాట రెడ్ ఫోర్ట్ దగ్గరికి. సార్ ఫిట్నెస్ మేము ఆల్రెడీ రెడ్ ఫోర్ట్కి విజిట్ చేసినాము, బట్ మేము లోపలికి వెళ్ళలేము. మాకు తెలియదు అనమాట లోపలికి అలా ఉందని. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా ఇప్పుడు ఎట్లా మోసిన రాని అంటుంది. స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. నాకు ఒక ఫీల్ వస్తుంది తెలుసా, ఏమంటారు
ఏమంటారు అబ్బా రాజకుమారి రాజుల కాలంలో రాకుమారి వాళ్ళకి చూస్తుంది కదా రాజకుమారిని రాకుమారి చూస్తుంది. రాకుమారుడు రాజకుమారి రాకుమారి కూడా రాజకుమారి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. Oh my god. ఫస్ట్ టైం మోమోస్ ఎలా ఉంది? 10/6 గుడ్ రేటింగ్. మీరు రెడ్ ఫోర్ట్లో మీరు తినొచ్చు, పర్లేదు కదా. You can try. అయితేనే తినొచ్చు, లేకపోతే తినచ్చు. ఆ సిచ్యువేషన్ వస్తే తినేసేయండి. ఇది వస్తుంది కెమెరాలో వస్తుంది, ఇదే ఉంటుంది బాధ ఇట్లా వస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను. వేడిగా ఉందా? క్యాబేజ్ ఉంది మొత్తం. నన్ను అడిగితే 6 కూడా కాదు, నేనైతే 3 or 4 వేస్తాను అంతే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I make sure you respect. ఇంకా చాలా దూరం పరిగెడితే వచ్చిందనమాట. ఇక మా మీనాక్షి ఫోటో సెషన్ స్టార్ట్ చేసింది. ఇక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కానీ ఇది బాగా రాలే. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను. ఇంకా పరిగెడుతుంటే ఒక కుక్క ఎంట పడ్డదనమాట. ముగ్గురు వెనకలా ముగ్గురేమ్మడి పట్టలేదు. మేము రుక్కుంటే అన్ని కవర్ చేస్తున్నాం, అన్ని చేస్తాం. ఎస్, నేను అన్ని మూమెంట్స్ని కవర్ చేస్తున్నా. కుతుబ్ మినార్ చూడాలంటే మీరు తొందరగా కానీ పరిగెత్తుకుంటూ అన్ని చూస్తున్నాం అనమాట. ఇట్లా వెళ్ళాలా? షూరా? ఉరుక్కుంటా అన్ని కవర్ చేసినాం. కుతుబ్ మినార్ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. కుతుబ్ మినార్ చూడడానికి వెళ్తున్నాం. చెప్పు చెప్పి. యా, ఇది అమ్మాయిల స్టైల్, అది అట్లా అట్లా పట్టుకొని వెళ్ళడం. Many unbearable hours later. మళ్ళీ మోసపోయినాం మేము. మీరు వచ్చింది లేట్గా, మేము కుతుబ్ మినార్ విజిట్ కాలేము, ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నారు. అలా క్రౌడ్ ఉంది. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు ట్రైన్ దిగలేకపోయినారు. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి వచ్చిండ్రు అనమాట. ఇంకా మెట్రో నుంచి వచ్చిన తర్వాత కొంచెం దూరంలోనే రైల్వే స్టేషన్ ఉందని చెప్పినారు. అబద్ధం, కొంచెం దూరంలో లేదు, కొంచెం ఎక్కువనే దూరంలో ఉంది. రైల్వే స్టేషన్కి వచ్చినాం అనమాట. మేము రైల్స్కి కోసం గొడవ పడుతున్నారు. ట్రైన్ వచ్చేసింది అనమాట. ఇక మేము ట్రైన్ ఎక్కేసి మా సీట్స్లో మేము ఇస్తున్నాం అనమాట. మనం మాట్లాడదామని చెప్పేసి వెళ్తే మొహం పగిలి. The next day. మేము ఇంత మంచి వ్యూలో ఎంజాయ్ చేయకుండా అకౌంట్స్ లెక్కలు వేసుకుంటున్నాం. రేపటి మహాను బిజినెస్ మ్యాన్ లెక్కలు వేసుకుంటున్నాను. అకౌంట్లో ప్రాఫిట్ లాస్ మా అకౌంట్లో ఓన్లీ లాస్. ఇంట్లో ప్రాఫిట్ ఉన్నది, ఓన్లీ లాసే. ఈతల్లా 2,000 పెట్టుకొని పిచ్చి
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ వ్యూ కోసం ఈ వ్యూ కోసం ఇంత పెద్ద దానం చేసేసినాం మేము ఎంత పెద్ద ధర్మాత్మ దానం మీద దూరంగా పవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా పవర్ యాక్షన్. మార్నింగ్ 2:03 అయింది. అప్పుడు దిగినాం అనమాట. మా డాడీ చిన్న పికప్కి ఇలా గడిచిందనమాట నా ట్రిప్ హైదరాబాద్ టు ఢిల్లీ.